ప్రియమైన బిడ్డలో ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి శీర్షికలో ఈరోజు మన బిడ్డలను, పెద్దలను, యువతి యువకులను వేధిస్తూ సంవత్సరాలు, దశాబ్దాల తరబడి నరకాన్ని చూపిస్తూ ఉన్నటువంటి ఫిట్స్ అనేటువంటి మూర్ఛ అనే వ్యాధిని ఎలా తెగ నరికి నరికి ముక్కలు ముక్కలు చేయాలో మనం చెప్పుకోబోతున్నాం. దీనికి మందు లేదు, ఒకటే మాట చెప్తున్నారు చాలామంది. తినే పదార్థాలలో ఉంది, వాడుకో, నష్టం లేదు, నీకేమి కష్టము లేదు, అపకారము ఇసుమంతయు లేదు. విశ్వాసము కావాలి. ఊరికే మత్తు గోళీలు మింగటము కాదు. విశ్వాసముతో చెప్పింది చెప్పినట్లుగా చేసి మాటి మాటికి తిరగబెడుతూ వస్తూ కింద పడేసి నోటి నుంచి సొంగగార్చేటువంటి మూర్ఛ సమస్య నుంచి బయటపడ్డ మన ఆయుర్వేదమ్మ తన స్వీయ అనుభవాన్ని చెప్పబోతూ ఉంది. శ్రద్ధాళువులై ఆసక్తితో ఆనందంగా గమనించండి. నా పేరు పుష్పట్ల ప్రసూన అండి. మాది వరంగల్ జిల్లా, హన్మకొండ. నేను ప్రతిరోజు ఏల్చూర్ గారి ప్రోగ్రాం తప్పనిసరిగా చూస్తూ ఉంటాను. నాకు ఫిట్స్ వస్తుంటాయి ఎప్పుడు. అయితే దానికి నిమ్మరసము ఒక 5 స్పూన్లు తీసుకొని శొంఠి, జీలకర్ర 2 కలిపి కొంచెం దూరగా వేయించుకొని పొడి చేసుకొని ఆ పొడిని నిమ్మరసం ఒక 5 స్పూన్ల నిమ్మరసంలో ఆ పొడిని కలిపి 1 స్పూన్ రోజు మార్నింగ్ ఉదయము తాగాలి. ఫిట్స్ చాలా వరకు తగ్గిపోతుందని చెప్పారు. ఇప్పుడు చాలా వరకు నేను దాదాపు 1 సంవత్సరం నుండి వాడుతున్నాను. అది నాకు అప్పుడు అంటే నాకు ఏంటంటే నెలకు ఒకసారి అట్లా ఫిట్స్ వచ్చేది. ఇప్పుడు చాలా వరకు 3 నెలలకు 4 నెలలకు ఒకసారి అట్లా మధ్యలో చాలా గ్యాప్తోని చాలా వరకు తగ్గిపోయింది. అసలు ఇక ఏవి ఇంగ్లీష్ మందులు ఏవి నేనేమి వాడట్లేదు. ఫిట్స్ చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు. అదొకటి. వెల్లుల్లిపాయలు, నల్ల నువ్వులు 2 కలిపి నూరి చిన్నగా ఉండలు చేసుకొని రోజు ప్రొద్దున ఒక 2, సాయంత్రం ఒక 2 అవి కూడా తినమని చెప్పారు. నేను అది కూడా చేస్తున్నాను ఫిట్స్ కొరకు. ఈ 2 ఏల్చూర్ గారు చెప్పిన ఈ 2 వైద్యాలు చేస్తున్నాను. నాకు చాలా వరకు ఫిట్స్ కంట్రోల్ అయిపోయింది ఇప్పటి వరకు. ఈ చిట్కా చెప్పిన గురువు గారికి, ఏల్చూర్ గురువు గారికి నా నమస్కారములు. జై ఆయుర్వేద, జై జై ఆయుర్వేద. గమనించారు కదా. శొంఠి, జీలకర్ర 2 ఒక 100 గ్రాములు అనుకోండి ఉదాహరణకు తీసుకొని విడివిడిగా చిన్న మంట మీద కొంచెము దూరగా వేయించి దంచి జల్లించి పలుచని నూలు బట్టలో వస్త్రగాళితము చేసి ఒక సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడి 1/2 చెంచా మోతాదుగా తీసుకొని క్రమంగా చెంచాకు పెంచుకోవాలి. ముందు 1/2 చెంచా మోతాదుగా మొదలుపెట్టి అందులో 5 చెంచాలు 5 టీ స్పూన్ల నిమ్మకాయ రసము కలిపి ఉదయం పరగడుపున ఒకసారి, రాత్రి నిద్రించే ముందు ఒకసారి సేవించవలెను. ఇలా సేవించటం వల్ల తన యొక్క ఆ మూర్ఛ సమస్య అణగారిపోయిందని చెబుతూ దీంతో పాటు ఏం చెప్పారు? వెల్లుల్లి రసము, నల్ల నువ్వుల పొడి సమాన భాగాలు కలిపి, వెల్లుల్లి బుడ్డది వెల్లుల్లి రసము, అదేవిధంగా నల్ల నువ్వుల పొడి సమానంగా కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజంత గోళీలు చేసుకుని ఆరబెట్టి ఇవి కూడా పొద్దున 1, సాయంత్రం 1 వేసుకోవడం వల్ల తరచుగా వేధించేటువంటి ఆ సమస్య దాదాపుగా పూర్తిగా నివారణ అయ్యే స్థితికి వచ్చింది అని ఆవిడ అనుభవం చెప్పింది. ఎంత గొప్ప అనుభవం! తిరుగులేని బ్రహ్మాండమైనటువంటి చక్కని మార్గమో. చూడండి జాగ్రత్తగా. తులసాకు రసంలో ఎప్పుడూ మూర్ఛ వచ్చింది, పడిపోయాడు, ఇంట్లో గెలగెలగెల కొట్టుకుంటున్నాడు. తప్పని వెంటనే ఒక 10 తులసాకులు తీసుకొని కొంచెం 4 చుక్కలు నీళ్ళు వేసి బాగా ఇట్లా నలిపి ఇట్లా పిండేసి నొక్కితే రసం వస్తుంది. అందులో 1 చిటికెడు సైంధవ లవణము కలిపి, చిటికెడు అంటే చిటికెడు 2 వేళకు వచ్చేంత కలిపేసేసి కలిపితే కలిసిపోతుంది. అందులో బట్ట ముంచి దూది ముంచేసి 3 చుక్కల ముక్కుల్లో వేస్తే వెంటనే లేచి కూర్చుంటాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా స్పృహదప్పి పడిపోయిన వాడు ఎవడైనా ఈ సులభమైనటువంటి మార్గం ద్వారా క్షణాలలో లేచి కూర్చుంటారు. స్త్రీ కానీ, పురుషుడు కానీ, పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే. చాలా చక్కటి సునాయాసమైన సులభమైనటువంటి ఈ దివ్యమైనటువంటి మార్గాన్ని మా ప్రియమైన బిడ్డలు ఆచరించాలని కోరుతూ, దీంతోపాటు ఉదయం పూట త్రిఫల కషాయం గ్లాసు నీళ్ళలో త్రిఫలం 1 చెంచా వేసి కప్పుకు మరగబెట్టండి. వడపోసి అది గోరువెచ్చగా అయిన తర్వాత అందులో 10 గ్రాములు పాత బెల్లం,
10 గ్రాములు అల్లం రసం, అల్లం బెల్లం త్రిఫల కషాయంలో కలిపి ఉదయం పూట సేవించాలి. రాత్రిపూట ఏం చేయాలి? త్రిఫల చూర్ణము 1 చెంచా, అతి మధురం 1 చెంచా, 1 చెంచా తేనె, 1 చెంచా త్రిఫలము, 1 చెంచా అతి మధురము, చెంచా తేనె, ఈ 3 కలిపి నిద్రించే ముందు తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఉంటే ఖచ్చితముగా మూర్ఛ అనేటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు అని మహర్షులు దీవిస్తూ ఉన్నారు. వాళ్ళ దీవెనలకు తిరుగులేదు. సర్వాంగాసనమో అభ్యాసము చేయాలి. సర్వాంగాసనమో లేదా మత్స్యాసనం, మత్స్యాసనం రక్తము తలలోకి బాగా చక్కగా ప్రసరించేటట్టుగా జాగ్రత్త పడవలసిందిగా మా ప్రియమైన బిడ్డలకు సూచిస్తూ కొద్ది క్షణాలలో మనం ప్రగతికి మూలం పురుషుల గురించి చెప్పుకుందాం. చూస్తూ ఉండండి.